హైడ్రా దీని ప్రకంపనలు హైదరాబాద్ మహానగరాన్నే కాదు రాజకీయ పార్టీలను తాకింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీనిని సమర్థిస్తుంటే బీఆర్ఎస్ అదే స్థాయిలో వ్యతిరేకిస్తుంది. కానీ బీజేపీ మాత్రం భిన్నంగా స్పందిస్తుంది. పార్టీలోని కొందరు నేతలు హైడ్రాకు సపోర్టుగా మాట్లాడుతుంటే మరికొందరు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? కమలంలో ఎందుకు ఈ కన్ఫ్యూజన్? దీనిపైన ఇప్పుడు చర్చ సాగుతోంది. హైడ్రా 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 భాగ్యనగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా దీని జపమే చేస్తున్నారు ప్రజలు. చెరువులను కబ్జా చేసి అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారికైతే కంటి మీద కునుకు సైతం లేని పరిస్థితి నెలకొంది. పర్మిషన్లు ఇచ్చింది అధికారులే, మళ్లీ కూల్చేస్తోంది కూడా అధికారులే అంటూ గగ్గోలు పెడుతున్నారు కొందరు. అటు న్యాయస్థానాలు సైతం తమ ముందుకొస్తున్న ఫిర్యాదుల విషయంపై వివిధ రకాల ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఇవన్నీ కాస్త పక్కన పెడితే హైడ్రా సెగ రాజకీయ పార్టీలను చాలా బలంగా తాకింది. ఈ వ్యవస్థను తీసుకొచ్చింది ప్రభుత్వం కావడంతో సహజంగానే అధికార పార్టీ దీనికి సపోర్టుగా మాట్లాడుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ టార్గెట్గా ఇదంతా జరుగుతోందని ప్రచారం సాగుతూ ఉండడంతో గులాబీ పార్టీ 100% హైడ్రాను వ్యతిరేకిస్తోంది. అంతేనా, ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు సైతం పేలుతున్నాయి. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువును రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. మొట్టమొదటి కూల్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వారిదే. హైడ్రాలో ఎక్కడైతే తప్పుడు విధానాలతో ముందుకు పోతున్నది అక్కడ కులాలు, మతాలు, పార్టీలు, ధనవంతుల, ఉన్నవంతుల నా అన్యాయానికి సంబంధం లేకుండా ఒక నిర్ణయాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. దాని ప్రకారమే ముందుకు పోతున్నాడు. తప్పనిసరిగా హైడ్రా ప్రజల మన్నులను పొందుతుంది. అందుకే మా జిల్లాలో కూడా హైడ్రా రావాలని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన. హైడ్రా ద్వారా రాబో రోజుల్లో ఎక్కడ ఏ ఫిర్యాదు అందినా అది సహేతుకం, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి, చెరువు కుంటని తెలిసినప్పుడు తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే వదిలిపెట్టమన్నారు. ఆ విధంగానే జరుగుతుంది. అదొక ప్రక్షాళన. మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఇలా ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు. మీరు అత్యుత్సాహంగా బురద జల్లడం చేయకండి. నిజంగా ఉంటే చేయండి. మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు. అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే. దాన్ని మేమేం సమర్థించం. ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించం. కానీ టార్గెటెడ్ గా, పొలిటికల్ గా, రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి. అన్ని చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి. ఏదైనా చేస్తుంది. ధనవంతులకు ఒక న్యాయం, పేదలకు ఇంకొక న్యాయం ఉండకూడదు. ఇది అనాదిగా చెరువులను కాపాడుకోవాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చెరువులను కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఆనాడు కాకతీయులు వాళ్ళు చెరువులను నిర్మించే ఇక్కడ ఈ సంస్కృతిని కానీ, సమాజాన్ని, నాగరికతను రక్షించిండ్రు. ఆసఫ్ జాహీలు కూడా అదే పని చేసిండ్రు. అదేవిధంగా నిజాం నవాబులు కూడా అదే పని చేసిండ్రు. సో చెరువులను తప్పనిసరిగా రక్షించుకోవాలి. కానీ దీంట్లో పాయింట్ ఏంటంటే ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం జరగకూడదు. అందరికీ అవకాశం ఇవ్వాలి. మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాగా చూపించాలి. వాళ్ళు ఎక్కడ పోతారండి? కానీ బీజేపీ పరిస్థితే అటూ ఇటూ అన్నట్లుగా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు కారణం హైడ్రా కూల్చివేతలపై కమలం నేతలు స్పందిస్తున్న తీరే. పెద్ద స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నేతలు స్పందిస్తున్న విధానం వల్ల క్యాడర్ గందరగోళానికి గురవుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎక్కడిదాకో ఎందుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన ఒకలా ఉంటే మరో ఎంపీ రఘునందనరావు తీరు ఇంకోలా ఉంది. హైడ్రాపై రేవంత్ సర్కార్ హైడ్రామా చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలే నిర్మాణాలకు అనుమతులిచ్చి మళ్లీ ఇప్పుడు అదే ప్రభుత్వం కూలుస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. మరో ఎంపీ రఘునందన్ రావు అయితే ఎన్ కన్వెన్షన్ వ్యవహారంలో రేవంత్ సర్కార్కు మద్దతుగా మాట్లాడారు. హైడ్రామా నడుపుతా ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతాను. అదే వ్యవస్థ కదా. ఆ రోజు మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈ రోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, కళ్ళు మూసుకుని అధికారులు పాలకులు కుమ్ముకై ఈ రోజు కట్టడాలన్నింటిలో పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీగా సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి, ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పొరపాట్లపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలనేది నా డిమాండ్. గతంలో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి చూడండి. మీరే సర్వే చేయమంటారు, మీరే కూలగొట్టమంటారు. 2010లో మీరే ఆర్డర్ ఇస్తారు, 2024లో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు? వాట్ ఈస్ దిస్? ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఏమవుతుంది ఒక బంగ్లా కూలిపోతే? నాలాల పిల్లలు వాడి కొట్టుకపోయిన రోజు, నాలా కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి? ఎస్, యాజ్ అన్ అడ్వకేట్గా బరాబర్ అడుగుతా నేను, ఐ హ్యావ్ ఏ రైట్. ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే? ఒక ఫంక్షన్ ₹1 తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 ఏళ్ల నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు వెండి వసూలు చేయాలి, కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? FTL బఫర్ జోన్, దాని తర్వాత 33 ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా కూలగొట్టమని చెప్పింది. అరే 3.5 ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని. ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చిండు ఏంటండి? స్టే అయింది నాకు తెలియదు. ఏ కోర్టు చెప్తే సర్వే చేసిరు? అదే హైకోర్టు చెప్పింది కదా. కొద్దిగా ఓపికగా చూడుర్రి, దయించి చెరువులను పరిరక్షించుర్రి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం హైడ్రాను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే పార్టీకే చెందిన ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ లాంటి వాళ్లు హైడ్రాను విమర్శిస్తున్నారు. మరి ఒక్క పార్టీలోనే ఎందుకీ గందరగోళం, ఎందుకు ఇన్ని మాటలు అంటే పార్టీలో ఉన్న నేతల మధ్య సమన్వయ లోపం ఉండడమే ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నా కేంద్ర మంత్రి కూడా కావడంతో రాష్ట్రంలోని పార్టీ కార్యకలాపాలపై పెద్దగా దృష్టి పెట్టలేని పరిస్థితి. ఇది కూడా మరో కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నేతలందర్నీ ఒక తాటిపైకి తీసుకొచ్చి దిశానిర్దేశం చేస్తే అధికార పక్షంపై మాటల దాడి చేయడానికి, ప్రజల వైపు నిలబడ్డానికి మంచి ఛాన్స్ వచ్చి ఉండేదని అంటున్నారు మరికొందరు. మరి ఇప్పటికైనా కమలం నేతలు హైడ్రా వ్యవహారంలో ఒకే తాటిపైకొస్తారా అంటే చూడాలి మరి.